ఇబ్బంది, నీళ్లు డ్రైనేజ్ నుంచి పొంగి పరుస్తున్నటువంటి మాట వాస్తవం. కానీ అది వర్షం పడ్డ తర్వాత గంటలో క్లియర్ కావడం. కృష్ణానగర్ సమస్య అలా కాకుండా నిన్న రాత్రి వర్షం పడ్డప్పుడు కూడా ఇప్పటి దాకా కూడా రోడ్ల మీద పోతున్నప్పుడు ట్రైన్లో ప్రాబ్లం ఉంది. కెపాసిటీ కంటే ఎక్కువ రెగ్యులర్ వాటర్తో పాటుగా ట్రైన్ వాటర్తో పాటుగా రెయిన్ వాటర్ వస్తున్నప్పుడు దాన్ని పరిశీలించడానికి మొన్న వచ్చినప్పుడు ఇక ప్రజలు మా విజ్ఞప్తి చేసినప్పుడు డాక్టర్ వివేక్ గారు, తుమ్మల నాయకులవారు, మేము ఆనాడు కమిషనర్ కలెక్టర్లతో కలిసి సమస్య పరిష్కారానికి ఆల్రెడీ ఆదేశాలు చేయడం జరిగింది. ఇప్పుడు మళ్ళీ వర్షం పడి నిన్న ఇబ్బంది కలిగిందంటే వెంటనే మేము ఇక్కడికి వచ్చాము. మరొకసారి కృష్ణారాయణ ప్రజలకు ప్రభుత్వం తరఫున విశ్వాసం ఇస్తా ఉన్నాం. ఈ సమస్య చాలా కాలంగా పరిష్కారం కాలేదు. అది ట్రైన్ సిల్ట్ అయిందా, ట్రైన్ ఎక్స్పెన్షన్ కావాలా, ట్రైన్ స్ట్రక్ అవుతుందా, ఏదైనా భవిష్యత్తులో ఈ సమస్య శాశ్వతంగా పరిష్కరించే చర్యలు తీసుకున్నాం.